ఎమర్జెన్సీ అంబులెన్స్ సేవలందించే 108 మాదిరే 104 కూడా మన రాష్ట్రంలో అంతే ఫేమస్. 24/7 ఆరోగ్య సమాచారం అందించే ఈ హెల్ప్ లైన్ని హెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హెచ్ఎంఆర్ఐ నిర్వహిస్తోంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏర్పాటైన దీన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2007 ఫిబ్రవరిలో ప్రారంభించారు. ప్రధానంగా 4 రకాల సర్వీసులను ఇది అందిస్తోంది. ఆరోగ్య సలహాలు, సూచనలు ఒకటైతే, రెండోది రాష్ట్రంలోని ఏ ఆసుపత్రికి సంబంధించిన సమాచారమైనా, డాక్టర్లు, స్పెషలిస్టుల సమాచారమైనా ఈ నంబర్కి డయల్ చేసి తెలుసుకోవచ్చు. ఇవే కాక డిప్రెషన్లో ఉన్నవారు లేక మెంటల్గా డిస్టర్బ్ అయిన వారి కోసం కౌన్సిలింగ్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. ఇక చివరిదైన 4గో సర్వీసు, రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా మీకు ఎటువంటి అసౌకర్యం ఎదురైనా ఈ నంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు నమోదు చేయవచ్చు. హెచ్ఎంఆర్ఐ సిబ్బంది సంబంధిత అధికారులకు ఈ విషయాన్ని చేరవేసి తగు చర్య తీసుకునేలా చూస్తారు. ప్రారంభంలో 6 గంటలుండే ప్రతి షిఫ్ట్కి సుమారుగా 40 మంది పనిచేస్తే రోజుకు 800 నుంచి 1000 కాల్స్ వరకు వచ్చేవి. ఇప్పటి పరిస్థితి చూస్తే షిఫ్ట్కి 390 మంది, రోజుకు సుమారుగా 40,000 వరకు కాల్స్. ఇక కాల్స్ తీసుకునేవారు కూడా మెడికలీ క్వాలిఫైడ్ పీపుల్గా చెప్పుకోవచ్చు. బీపీటీ, ఎంపీటీ, బీహెచ్ఎంఎస్, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ తదితర కోర్సులు చేసిన వారినే హెచ్ఎంఆర్ఐ అపాయింట్ చేసుకుంది. బయటి నుంచి వచ్చే కాల్స్ని వీరే హ్యాండిల్ చేస్తారు. అయితే ఏవైనా ఎమర్జెన్సీ, క్రిటికల్ కాల్స్ వస్తే మాత్రం మెడికల్ ఆఫీసర్లకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సుమారుగా 100 మంది వైద్యులు ఇందులో మెడికల్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి తమకు కాల్స్ వస్తున్నాయని, అయితే హెల్త్ ఫెసిలిటీస్ మాత్రం అంతంత మాత్రంగా ఉండే గ్రామీణ ప్రాంతాల నుంచి తమకు విశేష ఆదరణ లభిస్తోందని సంస్థ సిబ్బంది చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికైతే హాస్పిటల్ ఫెసిలిటీ, డాక్టర్ ఫెసిలిటీ తక్కువ ఉందో వాళ్ళు మాకు ఫోన్ ద్వారా ఫోన్ చేసి వాళ్ళకున్న సమస్యలకి వాళ్ళకు కొంచెం పరిష్కారం అనేది ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. వాళ్ళు మాకు ఫోన్ చేస్తే వాళ్ళ యొక్క డీటెయిల్స్ తీసుకొని మా ఒక మెడికల్ దానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు మా దగ్గర. వాళ్ళకున్న సమస్యలు చెప్తే మా దగ్గర ఉన్న కంటెంట్ బేస్ చేసుకొని వాళ్ళు దానికి సలహా ఇస్తారు. వాళ్ళు సలహా ఎట్లా అంటే, వాళ్ళు హాస్పిటల్ ఒకవేళ వాళ్ళకున్న సమస్య తీవ్రమైనదైతే హాస్పిటల్ ఎంత త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి అన్నది చెప్తారు. లేకపోతే కొన్ని హోమ్ రెమెడీస్ ఇస్తారు. ఆ హోమ్ రెమెడీస్ వల్ల ఏంటంటే వాళ్ళు ఇమీడియట్గా దే కెన్ రిలీఫ్ వస్తుంది, వాళ్ళకు ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది వాళ్ళకి. మన దగ్గర చాలా ప్రొఫెషనల్ డాక్టర్స్, అంత డాక్టర్స్ మొత్తము అందరూ మెడికల్ డైరెక్టర్ లెవెల్లోనూ లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లోనూ ఒక సివిల్ సర్జన్ కింద పనిచేసిన వచ్చిన మన దగ్గర దాదాపు ఒక 100 మంది డాక్టర్స్ ఉన్నారండి. ఆ డాక్టర్స్ అన్ని షిఫ్ట్లను, ఈవెన్ రాత్రిపూట కూడా ఎప్పుడు కాల్స్ వచ్చినా సరే ఆ సంబంధిత డిసీజ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఆ కాల్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు దానికి సంబంధించినట్లు ఒక అడ్వైస్ కనుక మన పేషెంట్స్కి ఇవ్వడానికి అవకాశం ఉందండి. ఈ హెల్ప్ లైన్కి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల నుంచి కాల్స్ వస్తున్నప్పటికీ ప్రథమ స్థానం మాత్రం మహబూబ్ నగర్ది. కర్నూలు, కరీంనగర్, నల్గొండ, అనంతపురం జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఈ సర్వీసును అతి తక్కువగా వినియోగించేది పశ్చిమ గోదావరి జిల్లా వాసులు. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి ప్రపంచంలోనే అతిపెద్ద మెడికల్ హెల్ప్ లైన్గా మారిన 104 ఈ మధ్యనే మరో మైలురాయిని అధిగమించింది. 5 కోట్ల కాలర్స్ని క్రాస్ చేసింది. ఈ వారమే మెదక్ జిల్లాకు చెందిన ఒక కాలర్ దీనికి డయల్ చేయడంతో 5 crores మార్క్ రీచ్ అయింది 104. ఈ అతిపెద్ద అచీవ్మెంట్పై ఆ సంస్థ సీఈఓ బాలాజీ స్పందనేంటో చూద్దాం. 2007లో ఇది ఒక హెల్ప్ లైన్ లాగా, ఫ్రీ సర్వీస్ లాగా, పబ్లిక్ నాట్ ఫర్ ప్రాఫిట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇది చిన్న ఎత్తులో స్థాయిలో స్టార్ట్ చేసామన్నమాట. అప్పటి నుంచి గత 3 ఏళ్లలో 40 సీట్ల నుంచి దాదాపుగా 400 సీట్ల దాకా దీన్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఎందుకనంటే డిమాండ్ అంత ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. ఇంత అతి తక్కువ కాలంలోనే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద హెల్ప్ లైన్ లాగా ఆయన కావడానికి దోహదపడిన అందరూ కూడా నా కృతజ్ఞతలు. ముఖ్యంగా 104 సేవలను నమ్మి 104కి ఫోన్ చేసే వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు అన్నమాట. ఎవరికైతే సేవలు అందవు గ్రామీణ ప్రజలకి, ఇప్పుడు మాకు ఈ 5 కోట్ల కాల్స్లో దాదాపుగా 80% మాకు గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తాయి కాల్స్. అందులో కూడా ఈ బిలో ది పావర్టీ లైన్, ఈ వైట్ రేషన్ కార్డ్ అని అంటారు కదా, ప్రజలు అంటే ఎవరైతే అఫోర్డ్ చేయలేరో, ఎవరికైతే యాక్సెస్ ఉండదో
అందుబాటులో ఉండవో వాళ్ళు ఈ సేవను ఉపయోగించుకోగలుగుతుంది మాకు చాలా సంతోషంగా ఉంది. ఆరోగ్యం, వైద్యంపై తక్కువ సమయంలో ఎక్కువ సేవలు అందించడం 104 వల్ల సాధ్యమవుతోందని బాలాజీ అంటున్నారు. మొదట్లో టెలిఫోన్ సేవలతో ప్రారంభించిన ఇప్పుడు SMS సేవలు అందిస్తున్నామని, భవిష్యత్తులో ఈమెయిల్ సేవలు కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. అదేవిధంగా నల్లమల, అరకు వంటి మారుమూల ప్రాంత ప్రజల సౌలభ్యం కోసం టెలిహెల్త్ను కూడా త్వరలో ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. ఈ మధ్య సగటు జీవికి తలకు మించిన భారంగా మారిన డయాగ్నోస్టిక్ సేవలను కూడా 104 పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బాలాజీ వెల్లడించారు. అంతర్జాతీయంగా కూడా అన్నిటికంటే పెద్ద హెల్త్ హెల్ప్ లైన్ కావడానికి చాలామంది దోహదపడ్డారండి. ఇందులో ముఖ్యమైన పాత్ర ఏంటంటే మా భాగస్వామి అయిన ప్రభుత్వం పాత్ర చాలా ముఖ్యం ఉంది. ఆ రోజు ఉన్న చీఫ్ మినిస్టర్ కానీ, ఈరోజు ఉన్న చీఫ్ మినిస్టర్ కానీ, ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న సీనియర్ అఫీషియల్స్ కానీ వాళ్ళు ఒక దూరదృష్టితో ఆలోచించి ఇట్లాంటిది చేయొచ్చు, చేస్తే కొత్తవి చేస్తే బాగుంటుంది ప్రజలకని ఆలోచించి ఒక రిస్క్ తీసుకొని ముందుకు వచ్చి చేశారు. కాబట్టి ఈరోజు ఇలా మనం మాట్లాడగలుగుతున్నాం, సాధిస్తున్నాం. కానీ అనారోగ్యం అన్నది ముందుకు పోతున్నామని వెనకుంజేస్తుంది. మీ ఎకనామిక్ డెవలప్మెంట్ ఉన్నా కూడా వెనకుంజేస్తుంది. దీని మీద చాలా చేయాల్సి ఉంది. అయితే ఎవరు చేస్తారు అన్నది ముఖ్యం కాదు. కలిసి ఒక కొత్త ఒక దేశాన్ని, ఒక కొత్త జనరేషన్ని మనం బిల్డ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. అందులో ప్రతి ఒక్కళ్ళు భాగస్వామ్యం కావడం చాలా ఇంపార్టెంట్. ఎట్లాగైతే ఉందో చెప్పాను నేను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దాని తర్వాత ఇంటర్నేషనల్ ఎన్జిఓస్ లైక్ DFID వాళ్ళు కూడా, ఫండింగ్ పార్ట్నర్స్ వాళ్ళు కూడా చాలా ఇందులో దోహదం చేశారు. ఇదిలా ఉంటే బాగా సక్సెస్ అయిన 104పై మిగతా రాష్ట్రాలు కూడా ఆసక్తి కనబరుస్తున్నాయని బాలాజీ చెప్పారు. ఇప్పటికే అస్సాం ఇలాంటి సేవలు ప్రారంభించిందని, భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాలు అనుసరించే అవకాశం ఉందన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు HMRI సంస్థ తమ వంతు ప్రయత్నాలు చేస్తుంది. డాక్టర్ చెంతకు వెళ్లే అవసరం లేకుండానే 24 గంటలు వైద్య సేవలు అందిస్తున్న ఈ సంస్థ ఇటీవలే 5 కోట్ల కాలర్స్ని కూడా పూర్తి చేసింది. కెమెరామెన్ వెంకట్తో మహేష్, ఛానల్ 4 హైదరాబాద్.